Hi students, today we will discuss about the recounting, re-verification, photocopy గురించమ్మా. సో మన ఛానల్ నిధి ఫిజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది. స్టేట్ బోర్డు వాడిచ్చే ప్రతి అప్డేట్ మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ టు థర్డ్ ఇయర్ వరకే. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరి ముఖ్యంగా డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ ఛానల్ చేరవేయమ్మా. ఓకే, ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, ఫోటోకాపీ. ఈ 3 ప్రాసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి రిజల్ట్స్ వచ్చేసాయి. ఓకే, ఆల్ పాస్డ్ స్టూడెంట్స్ కంగ్రాచులేషన్స్ టు. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా. అందరూ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. నో ప్రాబ్లం, వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం అనేది బెటర్గా రాసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా, స్టేట్ బోర్డు వాడైతే పేపర్ కరెక్షన్ టఫ్గానే చేస్తాడు. కాబట్టి దాని గురించి ఇంకా అవకాశమే లేదు. కాబట్టి ముందు మన ఛానల్ని దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తే నేను చెప్పేది ఏంటో అర్థమవుతుంది. దయచేసి స్కిప్ చేసి లాస్ట్లోను ఫస్ట్లోను చూసి స్కిప్ చేసేస్తున్నారు. చేసి కింద కామెంట్ అడుగుతున్నారు. దయచేసి కామెంట్స్ అడగొద్దని కాదు, కానీ వీడియో చూసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కామెంట్ ఫామ్లో మీరు చెప్తున్నారు. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా మీరు మొత్తం వీడియో చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుంది నేను చెప్తున్నాను అనేది. ఓకేనా. సో అండ్ దెన్ ఈరోజు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, ఫోటోకాపీ అంటే మనకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే కాదు, సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ మీరు పెట్టుకోవాల్సింది ఇదే. సో ఫస్ట్ ఇయర్లో చాలామంది పాస్ అయ్యి ఉంటారు, నెక్స్ట్ ఫెయిల్ అయ్యి ఉంటారు. ఓకేనా, పాస్ అయిన స్టూడెంట్స్కి ఇది యూస్ఫుల్లే, ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి యూస్ఫుల్లే, మార్క్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి యూస్ఫుల్లే. ఓకేనా, అలానే ఈ ఫెయిల్ వాళ్ళందరూ నేను పెట్టుకోమని నేను చెప్పట్లేదు. బట్ అంటే ఏంటో మీకు ఒక క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా ఏది బెటర్, ఏది బెస్ట్ మీరు పెట్టుకోవచ్చా లేదా అనేది ఒక క్లారిటీ మీకే అర్థమవుతుంది. ఓకే, అందుకే ఈ వీడియో చేస్తున్నామమ్మా. ఓకేనా, ఈ వీడియో జాగ్రత్తగా మీరు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్. చూడమ్మా, మనకి 3 ప్రాసెసెస్ ఉంటాయి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయినా సరే 3 సంవత్సరాలు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, ఫోటోకాపీ అని 3 ప్రాసెస్లు ఉంటాయి. 3 ప్రాసెస్లో కూడా ఏదో ఒక ప్రాసెస్ని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకేనా, అంటే దట్ మీన్స్ రీకౌంటింగ్ అంటే ఏంటంటే మీరు అంటే అది అప్లికేషన్ పెట్టుకునే సమయం రాలేదమ్మా, దానికి ఒక స్టేటస్ ఆల్రెడీ మనకి అప్లికబుల్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అప్లై చేసేటువంటిది మన ప్రొసీజర్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్ ఫామ్లో పంపిస్తాడు. అలాంటప్పుడు మీరు అప్లై చేసుకుంటానికి వీలుంటుంది, ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే. ఓకేనా, కాబట్టి అందరు ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ చేసుకోమని చెప్పడం లేదు. దయచేసి మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, అది మీ ఇష్టం. నేను అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత మీరు ఏమి చూజ్ చేసుకుంటారో మీరు చూజ్ చేసుకోండి ఫైనల్లో. ఫస్ట్ రీకౌంటింగ్ అంటే ఏంటంటే మీరు 600 ఫీజు వచ్చేసరి 600 ఫీజు అనేది పెట్టేసి మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, 600 ఫీజు పే చేయంగానే మీకు రీకౌంటింగ్ అనేది ఓకేనా చేస్తారు. అది ఒక 20 డేస్లో వచ్చేస్తుంది రిజల్ట్ కూడా. రీకౌంటింగ్ చేసినప్పుడు 600 పే చేసినప్పుడు అంటే మీరు రాసినటువంటి ఏదైతే క్వశ్చన్ ఆ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ఉందో దానిలో ఆల్రెడీ కౌంట్ వేసి ఉంటారు కదా మార్క్స్. ఆ మార్క్స్ని ఒకసారి కౌంట్ చేస్తారు. కౌంట్ చేస్తే ఒకవేళ కనుక మార్క్స్ కరెక్టే ఉండి అనుకోండి వేసేస్తారు. ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఇంక ఉండదు కూడా పోయిద్ది, ఉండే మార్క్స్ కూడా పోతాయి. తక్కువ మార్క్స్ వస్తే ఈ మార్క్స్ తీసేసి ఆ తక్కువ మార్క్స్ వేసి పంపిస్తారు. ఓకేనా, కాబట్టి ఈ రీకౌంటింగ్ అనేది అది ప్రొసీజరు. నెక్స్ట్ రీవెరిఫికేషను అని చెప్పబోయే ముందు ఇది చెప్దాం. ఫోటోకాపీ అంటే ఆల్రెడీ ఫోటోకాపీ మీకు అప్లై చేసుకుంటారు. చేసుకునేటప్పుడు ఫోటో కాపీ కావాలని చెప్పేసి దానిలో అప్లై చేస్తారు. చేసినప్పుడు ఫీజు వచ్చేసరికి 1000 రూపీస్ మీకు పే చేయడం జరుగుతుంది. ఈ 1000 రూపీస్ పే చేసినప్పుడు మీరు ఫోటో కాపీ అనేది మీ మెయిల్ ఐడి ఇస్తారు, మీ మొబైల్ నెంబర్ ఇస్తారు. మీ మెయిల్ ఐడికి మీకు పంపించడం జరుగుతుంది ఫోటో కాపీ అనేది. అంటే మీరు రాసిన ఆన్సర్ షీట్ మొత్తం బుక్లెట్ అంతా పంపించేస్తారు మెయిల్ ఐడికి, లేదా మెయిల్ ఐడికి కానీ లేకపోతే ఒక పీడిఎఫ్ ఫామ్లో దానికి కూడా మనకి ఉన్న వాట్సాప్ నెంబర్కి కానీ పంపిస్తారు. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పంపించినప్పుడు ఆ ఫోటో కాపీ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకెళ్ళి ఓకే ఇది కరెక్టా కాదా, మరి ఇంక మేము ఏం చేయాలి, మరి ఇది ఇవన్నీ కరెక్టే కదా అని చెప్పి ఒకసారి చెక్ చేయించుకోండి. ఓకే, చెక్ చేయించుకుంటాకే 1000 రూపీస్ చెక్ చేయించుకుని మీకు గనక మార్క్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం పక్కాగా అంటే 100% షూర్ నాకు 8 to 10 మార్క్స్ కంపల్సరీ యాడ్ అవుతాయి. 1 to 3 మార్క్స్కి అయితే యాడ్ చేయరమ్మా. స్టేటస్ నాట్ చేంజ్ అని వచ్చింది, స్టేటస్ చేంజ్ అవ్వదు.
స్టేటస్ చేంజ్ అవ్వాలి అంటే మీకు మీ మెయిల్ ఐడికి స్టేటస్ చేంజ్ అని రావాలి అంటే 8 to 10 మార్క్స్ అనేది యాడ్ అవ్వాల్సిందే. 8 to 10 మార్క్స్ కనుక డిఫరెన్స్ వచ్చిందనుకో, కరెక్షన్ చేసిన దాంట్లో ఎక్కువగా వచ్చినాయి అనుకో, సో 8 to 10 మార్క్స్ కనుక ఎక్కువగా వచ్చేటట్టు అయితేనే మీరు మీరు రీవెరిఫికేషన్కి వెళ్తారు. రీవెరిఫికేషన్ అంటే ఏంటి? స్టేట్ బోర్డోడు కమిటీ చేసేసి దాంట్లో ఒక స్పెషలిస్టులు ఎవరైతే మళ్ళీ కరెక్షన్ చేస్తారో, కరెక్షన్ చేసేటప్పుడు స్పెషలిస్ట్ లాంటి వాళ్ళని మళ్ళీ ఫామ్ చేసి మళ్ళీ మీ పేపరు కరెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసినప్పుడు అలాంటి పొజిషన్లో మీకు మార్క్స్ కనుక 8 to 10 మార్క్స్ కనుక యాడ్ అయితే కంపల్సరీ స్టేటస్ చేంజ్ అని వచ్చింది. మీరు కట్టినటువంటి ఈ రీవెరిఫికేషన్ ఫస్ట్ ఫోటో కాపీకి అప్లై చేసిన తర్వాత వాడు మీకు క్లియర్గా పంపించేస్తాడు స్పాట్లో. పంపించినప్పుడు మీరు చెక్ చేసుకుని ఓకే డన్, ఇది ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంకా దీని జోలికి వెళ్ళబాకండి. అదే కనుక మీకు ప్రాబ్లం ఉంది, ఒక 10 to 12 మార్క్స్ లేదా 8 to 10 మార్క్స్ మాకు కలుస్తాయి అనేటువంటి ఆ పక్కా కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు మాత్రమే రీవెరిఫికేషన్కి అప్లై చేయాలి. ఎంత ఫీజు కట్టాలి అంటే 4500, అంటే 4500 రూపీస్ అనేది దీన్ని పే చేయాలి. మీరు పే చేసినప్పుడు ఆటోమేటిక్గా రీవెరిఫికేషన్ చేస్తారు. రీవెరిఫికేషన్ చేసినప్పుడు 8 to 10 మార్క్స్ యాడ్ అయితే మీకు స్టేటస్ చేంజ్ అని వస్తుంది. ఒకవేళ కనుక పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటే పాస్ చేసి పంపిస్తారు. ఓకేనా? లేదు 23 మార్క్స్ వచ్చినాయి, మీ 28 పాస్ మార్కు, 5 మార్క్స్ కోసం 4500 కడతాను, నాకు పాస్ చేస్తారేమో జాలి తెలిసి, అలాంటి జాలి దయ ఏమి ఉండవమ్మా స్టేట్ బోర్డుకి. ఎందుకు అంటే మీకు వస్తే మార్కులు వేస్తారు, లేకపోతే లేదు. 4500 తీసుకుంటారు ప్రశాంతంగా, మనీ లాస్ అవుతారు, మార్క్స్ రావు. కాబట్టి మీకు పక్కా కన్ఫర్మేషను 100% షూరిటీ నేను రాశాను కానీ వాళ్ళు మార్కులు వెయ్యలేదు అనేటువంటి షూరిటీ కనుక ఉంటేనే మీరు అప్లై చేయండి. ఏది రీవెరిఫికేషన్కి 4500 కట్టి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ మార్క్స్ కనుక యాడ్ అయితే ఓకే అంటే 12% అబవ్, అంటే దట్ మీన్స్ ఈ మార్క్స్ కనుక యాడ్ అయితే 1 to 2 మార్క్స్కి స్టేటస్ చేంజ్ అవ్వదు, అదే మార్కులు మళ్ళీ తిరిగి పంపిస్తారు. 1 to 2 మార్క్స్కి అనేది మీ స్టేటస్ చేంజ్ అవ్వదు కాబట్టి మీకు అనేది మనీ రిఫండ్ రావు. అదే మనకి కనుక 8 to 10 మార్క్స్కి అలా కలిస్తే వాళ్ళు మళ్ళీ మీ మనీ మీకు రిఫండ్ చేసేస్తారు, 4500 రిఫండ్ చేసేస్తారు. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, దట్ ఈస్ ద రీకౌంటింగ్, రీవెరిఫికేషను, ఫోటో కాపీ. ఇవి మూడిటి యొక్క అర్థం అనమాట. ఓకే, ఫోటో కాపీ అంటే మీకు కంప్లీట్గా జీమెయిల్ పంపించేస్తారు 1000 రూపీస్గా వేస్తే. ఎప్పుడు అంటే సరే ఈ చెప్పారు కదా మేడం, ఎప్పుడు మరి ఇస్తారు రిజల్ట్ ఇచ్చి 2 డేసే కాబట్టి 1 వీక్ టైం తీసుకుంటారు. సో 1 వీక్లో మీకు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఏమైనా తప్పులు ఉండయా, మీకు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, లేదా పాస్ అయ్యి నాకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలి, 80 out of 80 రావాలి బట్ 50 వేసారు అన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకుంటారన్న ఉద్దేశంతో 1 వీక్లో మళ్ళీ రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకు అంటే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పేసి స్మాల్ వీడియో, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మన వీడియోస్ని ఫాలో అవ్వండి. మీ స్టేట్ బోర్డు వాడు ఏది ఇచ్చినా, మీ సెకండరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇచ్చినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దయచేసి. ఇంకా యాడ్ అవ్వని వాళ్ళు ఉంటే దయచేసి యాడ్ అవ్వండి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా కొంచెం యాడ్ చేయండి. వాళ్ళకు కూడా ఫిజిక్స్ మొత్తం చెప్పబడుతుంది కాబట్టి వాళ్ళు కూడా మిస్ కాకుండా ఉండటం కోసం ఈ వీడియోస్ వాల్యుబుల్, మీకు వాల్యుబుల్లే, వాళ్ళకి వాల్యుబుల్లే. దయచేసి యాడ్ అవ్వండి యాడ్ అవ్వని వాళ్ళు ఉంటే. ఓకేనా? రీకౌంటింగ్ ఫీజు కానీ, లేకపోతే రీవెరిఫికేషన్ ఫీజు కానీ, ఫోటో కాపీ ఫీజు కానీ మీకు క్లియర్గా వచ్చిందనుకుంటున్నా, ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇది 600 పర్ సబ్జెక్టు విత్ డ్రాయింగ్ సబ్జెక్ట్తో సహా. ఓకేనా? డ్రాయింగ్ సబ్జెక్ట్కైనా అదే ఫీజు అనేది దాని అర్థం. అప్లికేషన్ నెక్స్ట్ రీవెరిఫికేషన్ ఫీజు అయితే పర్ సబ్జెక్ట్ 4500 విత్ డ్రాయింగ్ సబ్జెక్ట్తో సహా. ఫోటో కాపీ వచ్చేసరికి 1000 రూపీస్, ఒక్కొక్క ఫోటో కాపీకి ఒక్కొక్క సబ్జెక్ట్కి పర్ సబ్జెక్టు. ఓకేనా? డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా అంతే ఇంక్లూడింగ్. ఓకే, స్టేటస్ చేంజ్, నాట్ స్టేటస్ చేంజ్ ఈ రెండిట్లో ఉంటుంది. రిఫండ్ రావాలి అంటే నీకు 10 to 12, 8 to 10 మార్క్స్ నీకు గనక యాడ్ అయితేనే నీ మనీ నీకు రిఫండ్ ఇస్తారు, లేకపోతే రిఫండ్ ఎవరు. 1000 రూపీస్ దగ్గర రిఫండ్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేంజ్ ఉండదు, ఇక్కడ స్టేటస్లో ఏం చేంజ్ ఏమి ఉండవు. జస్ట్ ఫోటో కాపీ నువ్వు రాసింది జస్ట్ నీకు పెట్టించుకో, అంటే దాని మీన్స్ జీమెయిల్లో నువ్వు ఒక పీడిఎఫ్ ఫామ్లో వాళ్ళు పెడతారు అంతే. పెట్టిన దాన్ని నువ్వు వెరిఫై చేసుకుని వేరే వాళ్ళ చేత చూపించుకుని నెక్స్ట్ వచ్చేసరికి మార్క్స్ కలుస్తాయి అంటేనే నువ్వు ఇక్కడికి వెళ్తావు. ఈ 4500 రిఫండ్ రావాలి అంటే నీకు 8 to 10 మార్క్స్ కంప్లీట్గా కలిసి ఉండాలి. కలవకుండా 1-2 మార్కులు కలిసినాయి ఫర్ ఎగ్జాంపుల్, 1-2 మార్కులు కలిస్తే పరిస్థితి ఏంటి అంటావా? 1 to 2 మార్క్స్ కలిస్తే ఏం స్టేటస్ చేంజ్ అవ్వదు, నీ మనీ రిఫండ్ రావు, మనీ పోతాయి, మార్కులు పోతాయి. మార్కులు నీకు వచ్చినాయో మళ్ళీ వేసి పంపిస్తారు అంతే. రీకౌంటింగ్ అంటే 600 తీసుకుంటారు. ఆ 600 కూడా ఓన్లీ కౌంటింగ్ పర్పస్సే, నువ్వేం రాసావు అనేది మళ్ళీ చెక్ చేయరు.
ఓకేనమ్మా, ఇది మనకున్నటువంటిది. సరే, ఇంత చెప్తున్నారు మేడం, మరి ఏది బెటర్ అంటారు, ఎలా చేస్తే బెటర్ అంటారు అని మీరు సలహా అడగొచ్చు. సరే, అడిగిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటి అంటే 100% షూర్. ఓకే, 100% షూరిటీగా నేను రాశాను, టెక్స్ట్ బుక్లో జిరాక్స్ దించాను, బట్ వాడు వేయలేదు మార్క్స్, నాకు ఫెయిల్ చేశాడు అని అన్యాయం జరిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీలో, ఓకేనా, ఎవరో బాగా చదివిన స్టూడెంట్స్కి, అంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా బాగా చదివిన స్టూడెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురికి అలాగే చేశారు. సో అలాంటప్పుడు అలాంటి కండిషన్లో వాళ్ళకి మనీ రిఫండ్ వస్తాయి. దట్స్ ఆల్. కొంతమంది వాళ్ళని చూసి ఇంకా చాలామంది అప్లై చేశారు, వాళ్ళకి మనీ పోయినాయి, ఓకేనా, సేనే బట్టి అని మార్క్స్ ఇంకా తగ్గినాయి అనమాట. కాబట్టి అంటే వాళ్ళని చూసి అప్లై చేయడం కాదు, కానీ 100% షూర్ నేను బాగా రాసా, జిరాక్స్ దించేసా, బట్ వాళ్ళు మార్క్స్ మాత్రం వేయలా అనేటువంటి కాన్ఫిడెన్స్ నీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే అప్లై చేయి ఎవరైనా సరే. లేదు నాకు అప్లై లేదు మేడం, ఏదో జస్ట్ అటెంప్ట్ చేసి వచ్చాను, పాస్ అవుతాను అనుకున్నాను, బట్ పాస్ అవ్వలేదు అన్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళేసి సప్లీ రాసుకోండి. ఓకేనా, సప్లీ రాసుకోవడం బెటర్, చక్కగా బెటర్గా మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడైతే మీరు అనవసరంగా అప్లై చేసుకున్నారంటే మనీ పోతాయి, ప్లస్ వచ్చేసరికి మార్క్స్ ఒకవేళ ఇంకొంచెం వాళ్ళు పొరపాటున స్పీడ్గా లాగిచ్చినప్పుడు కొంచెం మార్కులు ఎక్కువ వచ్చి ఉండొచ్చు, బట్ మళ్ళీ అది డౌన్కి అయిపోవచ్చు. ఇంకా మళ్ళీ రీకౌంటింగ్ చేశారంటే మళ్ళీ నీ నిజ రూపం అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఆ మార్క్స్ మళ్ళీ ఆ తక్కువ మార్కులు కాస్త మళ్ళీ వేసి పంపిస్తారు అందుకు. కాబట్టి నేను చెప్పేటువంటి సలహా మాత్రం కదే, రీకౌంటింగ్ ఫీజు మీరు చూశారు, రీవెరిఫికేషన్ కానీ ఫోటో కాపీ కానీ మూడింటికి అప్లై చేసేటువంటి విధానము, వాటి యొక్క పద్ధతులు, రీఫండ్ అనేది ఎవరికి వస్తుంది అనేటువంటిది మీకు క్లారిటీ అనేది మీకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకేనా. సో ఇది మనం చెప్పేటువంటిది, ఈ 3 ప్రాసెసెస్ని జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. అనవసరంగా మనీ అనేది లాస్ అవ్వద్దు. మీకు యూజ్ ఉంటేనే. ఎందుకు ఈ వీడియో చేశాను అంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీకు అసలు తెలియదు కాబట్టి, అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే కొంచెం క్లారిటీ ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి అప్లై చేసుకుంటూ వస్తారు కాబట్టి ఎవరో ఒకరు. బట్ మీకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 10th క్లాస్ వేరు, ఇక్కడ వేరు కాబట్టి డిప్లొమా ఫస్ట్ ఇయర్ కాబట్టి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కొంచెం డౌట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాదు కొంతమంది స్టూడెంట్స్ ఏమని అడుగుతున్నారు అంటే, మేడం మరి మాకు రెడ్ బ్యాడ్జి పడిద్దేమో, లేకపోతే రెడ్ స్టార్ పడుతుందేమో మాకు మార్క్స్ లిస్టులో అని అడుగుతున్నారు. దయచేసి మార్క్స్ లిస్టులో స్టార్ మార్క్ ఏం పడదమ్మా మీకు. ఇప్పుడు మార్క్స్ లిస్టు వస్తుంది కదా, స్టార్ మార్క్ పడదు. ఫెయిల్ అయితే ఎఫ్ అని పడుద్ది, పాస్ అయితే పి అని పడిద్ది మీ మార్క్స్ లిస్ట్, మీ మార్క్స్ మెమోస్లో. బట్ మీరు ఇయర్ మొత్తం కంప్లీట్, ఈ 3 ఇయర్స్లో ఏ టైంలో అయినా సరే మీరు క్లోజ్ చేసేసుకోవాలి, కంప్లీట్ చేసేసుకోవాలి. ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ఫైనల్లో మీకు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇస్తారు, ప్రొవిజన్ అని. అంటే మీ మార్క్స్ లిస్ట్ కూడా ఎక్కడ అడగరు, జాబ్స్ పర్పస్ రేపు వెళ్తారు, డిప్లొమా మీద చాలా జాబ్స్ ఉన్నాయి. సో మీ గనక ఓకే అనుకుంటే డిప్లొమా జాబ్స్ గురించి, ఓకేనా, డిప్లొమా జాబ్స్ గురించి సర్చ్ చేసి జాబ్ పర్పస్ కూడా మన ప్రీవియస్గా మనకి ఇంకా ఫర్దర్గా కూడా, ఓకేనా, మీరు డిప్లొమా అయ్యేలోపు, ఓకేనా, మీకు ఓకే అనుకుంటే, ఓకే, మీకు ఓకే అనుకుంటే మీరు డిప్లొమా అయిపోయేలోపు ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దాం. దేనికి అంటే డిప్లొమా మీద ఉన్నటువంటి జాబ్స్ పర్పస్ మీద, ఒక జాబ్స్ పర్పస్ మీద మీకు, ఎందుకంటే డిప్లొమా అయిపోయి మేము ఏం చేయాలి అనేటువంటి విధానం కంటే కూడా మీకు ఓకే అనుకుంటే, ఓకేనా, డిప్లొమా అయిపోయేలోపు ముందు డిప్లొమా ఈ 3 ఇయర్స్ సంబంధించిన మొత్తం కూడా మనకి ఈ స్టేట్ బోర్డు ఏమంటున్నాడు, ఓకేనా, రీవెరిఫికేషన్ ఏంటి, ఫోటో కాపీ ఏంటి, మళ్ళీ రిజల్ట్ ఈ లోపు సెమ్ అయిపోద్ది, మళ్ళీ ఇంకో సెమ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు, మళ్ళీ అలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ మన ఛానల్లో ఇవ్వబడతాయి. ఈ ఛానల్ వరకు, ఏది ఫిజిక్స్ ఛానల్ వరకు. ఫర్దర్గా ఏమంటున్నాము అంటే మీకు గనక యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే డిప్లొమా అయిపోయేలోపు మనకి డిప్లొమా మీద ఉన్నటువంటి జాబ్స్ పర్పస్, మీకు జాబ్స్ చూపించాలి కాబట్టి మీకు జాబ్స్ పర్పస్ మీద తెలిసిన జాబ్స్ అన్నీ కూడా వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు యూజ్ అయితేనే, ఓకే అనుకుంటేనే మీరు దానికి అప్వోటింగ్స్ ఇస్తేనే, లేకపోతే మీరు దానికి, ఓకేనా, సపోర్ట్ చేస్తే, ముందు ఈ వీడియోస్ సపోర్ట్ చేస్తే నేను మీకోసం అని చెప్పేసి డిప్లొమా థర్డ్ ఇయర్ అయిపోయేలోపు, ఇంకా 2 ఇయర్స్ చదవాలి మీరు డిప్లొమా థర్డ్ ఇయర్ అవ్వాలంటే, ఈ థర్డ్ ఇయర్ అయిపోయేలోపు నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా, అనుకుంటున్నాను. ఈ ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే, ఓకేనా, ఈ ఛానల్ని పెట్టేటువంటి వీడియోస్ ఎవ్రీ వీడియో చూస్తూ, ఇతరులకు షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా దీంట్లో జాయిన్ చేస్తూ మీరు ఉంటే
నేను అనదర్ ఛానల్‌లో ఈ ఛానల్‌లో చెప్పొచ్చు కదా మేడం అని అనొచ్చు మీరు. బట్ ఈ ఛానల్‌లో నేను చెప్పడానికి లేదు. నేను పెట్టినటువంటి నేమ్ ఏది ఫిజిక్స్ ఛానల్ కాబట్టి దయచేసి ఇది మొత్తం కూడా ఫిజిక్స్ అండ్ ఆల్సో మీ రిజల్ట్స్ ఓరియెంటెడ్ అంతే. కాబట్టి అనదర్ ఛానలు ఒక జాబ్స్ సంబంధించి ఇంకేం చెప్పకుండా ఓన్లీ జాబ్స్, డిప్లొమా జాబ్స్ గురించి డిప్లొమా చదివిన తర్వాత థర్డ్ ఇయర్ అయిపోగానే అయిపోయిన వాళ్ళకి ఏమేం జాబ్స్ చూపించాలో దాని గురించినటువంటి వీడియోలు దానిలో ఉండటం జరుగుతుంది. అది కూడా ఇంకా 2 ఇయర్స్ టైం పడుతుంది. ఆ 2 ఇయర్స్ లోపు మీరు మన ఈ ఛానల్‌ని సపోర్ట్ చేస్తే నేను అలాంటి ప్రయత్నం కూడా చేద్దామని అనుకుంటున్నా, చిన్న ప్రయత్నం. సరే దాని గురించి తీస్తే ఇది అనమాట రీకౌంటింగ్ ఫీజు గాని, రీవెరిఫికేషన్ ఫీజు గాని, ఫోటో కాపీ గాని. సో రెడ్ మార్క్ అనేది మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్‌లో ఏమీ పడదు. ప్రొవిజనల్ సర్టిఫికేట్‌లో రెగ్యులర్ అఫీషియల్‌గానే వస్తది. మీరు మధ్యలో ఎన్ని పాస్ అయినా మళ్ళీ ఎన్ని ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అయిపోతే ఈ 3 ఇయర్స్‌లోనే. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్‌లాగ్స్ ఉంటే అప్పుడు వస్తాయి మీరు అనుకున్నట్టు రెడ్ ఎరుపు మార్కులని లేకపోతే ఇంకో సర్టిఫికేట్ రావటం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ 3 ఇయర్స్‌లోనే మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఈ బ్యాక్‌లాగ్స్ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే గనక ఫెయిల్ అయిపోయే సబ్జెక్టు ఎవరైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. రెడ్ మార్కులు అయితే ఏమీ పడవు. ఒకవేళ సర్టిఫికేట్ అనేది చేంజ్ అవుతుందనమాట. సర్టిఫికేట్ అనేది ఇప్పుడు వచ్చిన లాంగ్ మెమో పక్కన పెట్టేసి ఇంకో లాంగ్ మెమో అనేది మీరు పాస్ అయినప్పుడు మంచిగా వస్తుందనమాట. లాంగ్ మెమో ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా. ఇది మీరు నాకు తెలిసి థర్డ్ ఇయర్ అంటే దట్ మీన్స్ థర్డ్ ఇయర్‌లో థర్డ్ ఇయర్ కాదు థర్డ్ సెమ్ స్టార్టింగ్‌లో మీ సప్లీ ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం ఉంటది. సప్లీ ఎప్పుడు వస్తాయి మేడం, ఎప్పుడు రాసుకోవాలని ఫెయిల్ అయిన వాళ్ళకి కొంచెం ఆతృత ఉంటది. అందుకని చెప్తున్నా థర్డ్ సెమ్ స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్ వాళ్ళు రాసుకుంటారు కదా! ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏమన్నా ఎగ్జామ్స్. అలాంటప్పుడు మీరు ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అప్పుడు థర్డ్ సెమ్‌లో ఉంటారు. థర్డ్ సెమ్ స్టార్టింగ్‌లో. అలాంటప్పుడు మీరు ఈ సప్లీ అనేది రాసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. ఓకేనా. మన ఛానల్‌ని ఎవరైతే పాస్ అయినోళ్ళైనా, ఫెయిల్ అయినోళ్ళైనా మీరు ఫాలో అయిపోతా ఉండండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసమేమో పాస్ అయినోళ్ళు ఫాలో అవుతారు. ఓకేనా. అలాగే ఫెయిల్ అయినోళ్ళేమో రెగ్యులర్ అప్డేట్స్ ప్లస్ ఫిజిక్స్ కూడా. ఎందుకంటే ఫిజిక్స్ కూడా ఆగి ఆగి ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ కూడా యూజ్ అవుతుంది ఈ ఛానల్. సో, మన ఛానల్‌ని అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ డిప్లొమా అయిపోయేలోపు జాబ్స్ పర్పస్ మీద ఇంకో ఛానల్ ఓపెన్ చేసేటట్టుగా మరి మీకు యూజ్ అయ్యేటట్టుగా నేను ముందుకెళ్దామని అనుకుంటున్నాను మ్యాక్సిమం. జాబ్స్ లేకుండా నిరుద్యోగులుగా ఉండకుండా నిమిత్తము. బట్ ఈ ఛానల్ సపోర్ట్ చేస్తేనే నేను అలాంటి ప్రయత్నాలు చేయగలుగుతాను. సో, కాబట్టి మీరు దయచేసి ఈ రీకౌంటింగ్ ఫీజు గాని, రీవెరిఫికేషన్ ఫీజు గాని, ఫోటో కాపీ గురించి నేను క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. కాబట్టి మన ఛానల్‌ని దయచేసి సపోర్ట్ చేయండి. ఈ స్టేటస్ అనేది చేంజ్ ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా ఈ మొత్తం గురించి కూడా. ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి. థర్డ్ ఇయర్‌లో కూడా అంతే. ఓకేనా. ఏ సెమ్‌లో అయినా అంతే. ఇదే ప్రాసెస్. ఇదే సబ్జెక్ట్ ఫీజు. ఓకే. తర్వాత ఏమైనా మార్పులు, చేర్పులు చేసి కొంచెం ఏమైనా ఫీజు పెంచితే అప్పుడు మనం చెప్తాం మళ్ళా. ఓకేనా. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా మళ్ళా మీకు అనౌన్స్‌మెంట్ అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ జ్ఞాపకంలో ఉంచుకొని మీరు ఈ రీకౌంటింగ్ ఫీజు గాని, రీవెరిఫికేషన్ ఫీజు గాని ముందు నా సజెషన్ అయితే ఫోటో కాపీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు. ఓకే. లేదులే మేడం ఇదంతా నాకు వద్దులే, నేను సరిగ్గా రాయలేదులే, నేను ఏదో 1, 2 మార్కులైనా యాడ్ అయితే మీరు మార్పు చేయరు అంటున్నారు కదా! కాబట్టి దీనికంటే కూడా మరి బెటర్‌గా నేను సప్లీ రాసుకోవటమే బెటరు. మరి ఆ ఫీజు మళ్ళీ ఈ ఫీజు 2 ఫీజులు ఎక్కువవుతాయి అని అనుకుంటే సప్లీ రాసుకోండి. లేదు నేను పక్కా చెప్పాను కదా! 100% ష్యూర్ నేను రాశాను, జిరాక్స్ దించేశాను. బట్ వాడు తప్పు చేశాడు, రాసాడంటే మాత్రం మీరు ముందుకి అడుగు వేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. అది మీరు రాసిన దాన్ని బట్టి మీకే అర్థమవ్వాలి. ఓకేనమ్మా. క్లారిటీ వచ్చింది కదా! ఇంత క్లారిటీ ఎందుకు ఇస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి. అంటే పద్దాక మనం వీటి గురించి చెప్పాల్సిన అవసరం మీకు ఉండదు. మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతారు కాబట్టి ఈ విషయాల్లో. మరి పాస్ అయినోళ్ళు మాకు అవసరం లేదుగా మేడం అనుకోవటం లేదు ఈ వీడియో. మీరు ఇంకా ఫర్దర్‌గా సెకండ్ ఇయర్ చదవాలి, థర్డ్ ఇయర్ చదవాలి. మరి ఎక్కడన్నా స్టేట్ బోర్డ్ వాళ్ళు టఫ్‌గా పేపర్‌కి వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి ఎక్కడన్నా ఒకవేళ బాగా రాసినా తక్కువ మార్కులు వేయొచ్చు. అలాంటప్పుడు మీకు కూడా యూజ్‌ఫుల్లేగా ఈ ప్రొసీజర్. కాబట్టి ఇది మీరు తెలుసుకొని ఉంటే పాస్ అయ్యి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏమన్నా మీకు ఆ టఫ్ వాల్యుయేషన్‌లో కొంచెం గనక తేడా వస్తే అలాంటి పొజిషన్‌లో మీరు ఆటోమేటిక్‌గా ఒక స్టెప్ తీసుకొని ఈ వీడియోని ముందుకు ఫాలో అయిపోవచ్చు. ఓకేనా. ఇదమ్మా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, ఫోటో కాపీ అదే చెప్పాలనుకున్నాను. ఏది బెస్ట్ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు ఆల్రెడీ. ఓకేనా. నా బెస్ట్ ఆప్షన్ అయితే బాగా రాస్తేనే ఫోటో కాపీకెళ్ళండి ఫస్ట్. ఫోటో కాపీలో మీకు పంపిస్తారు. మార్క్స్ యాడ్ అవుతాయని పక్కా కన్ఫర్మ్ ఉంటే అప్పుడు రీవెరిఫికేషన్‌కెళ్ళండి. 4500 కట్టాలి యాడ్ అవుతాయి అంటే. మార్క్స్ యాడ్ అయితేనే 8-10 మార్క్స్ దాకా యాడ్ అవుతాయి అంటేనే. యాడ్ అయితే గనక చాలామంది మేము పాస్ అయిపోతామా, దగ్గరలో ఉండం పాస్ అయిపోతామంటే వాళ్ళు జాలి దయ అయితే చూపించరమ్మా. మీరు మార్క్స్ రాసినా వాళ్ళు వేయకపోతే ఇలాంటి పనులు చేయాలి. మీరు డబ్బులు పెట్టినంత మాత్రం మేము మనీ ఇంత ఎక్కువ పెడుతున్నాం కదా! ఒకవేళ జాలి తెలిసి 2 మార్కులు వేస్తారేమో పాస్ అయిపోతాం, బోర్డర్ పాస్‌లో ఉన్నాం కదా! అని అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. ఓకేనా. క్లారిటీ వచ్చిందనుకుంటున్నా నేను. ఓకే. ఇది ఫీజ్ ఇది.
8-10 మార్క్స్ కలిస్తేనే మీకు ఈ 4,500 తిరిగి ఇచ్చేస్తారు. అంటే చెక్ రూపంలో గానీ, లేతే మీ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ డెబిట్ కార్డ్ రూపంలో మీ ఫీజు పే చేస్తారు కదా! అప్లై చేసేటప్పుడు డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు అప్లై చేస్తారు కదా! అలా అని మేము నెట్ సెంటర్‌లో అప్లై చేసాం మేడం అంటే ఆళ్ళకి పడిపోతాయి మనీ. అలాంటి పనులు చేయొద్దు. మీ డెబిట్ కార్డ్‌లోంచి అప్లై చేస్తేనే ఆ డెబిట్ కార్డ్‌లో మీ ఆ అకౌంట్‌లోనే పడతాయి ఈ మనీ అనేది. సమ్‌టైమ్స్ చెక్ రూపంలో పంపిస్తారు. మీ ప్రిన్సిపల్స్ ఇస్తారు. కాలేజీకి పంపిస్తారు. ఓకేనా? అదమ్మా ఇది ప్రాసెస్ మనకి. ఓకే. అర్థమైందని అనుకుంటున్నా. ఈ మూడిటి గురించి ఎప్పుడైనా అప్లై చేయాలనుకుంటే మీకు యూజ్‌ఫుల్ భవిష్యత్తులో అయినా, ఇప్పుడైనా, ప్రెజెంట్ అయినా. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.